అందరికీ నమస్కారం. నా పేరు బుచ్చిబాబు పీతల. ఈ మధ్య తమిళనాడులో ఎలక్షన్ జరిగి మొన్న 4వ తారీఖు లెక్కింపు అయిన కాడి నుంచి మనకు విజయ్ గారు 108 స్థానాలు గెలుచుకున్నారు. మంచిది. కానీ ఆ గెలుపుని కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దడం, ఆ గెలుపుని చూసి పవన్ కళ్యాణ్ గారి మీద అపనిందలేయడం, నిందలేయడం, ఆయన్ని ఏదో చేతకన్నట్టుగా చూపించడం, ఆయన ఏదో ఇది చూపించడం అనేసి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు తప్పుడు ప్రాలాపనలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. బాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటి తెలుసుకోండి, ఒకటి కార్యకర్తలు ఒకటి తెలుసుకోండి బాబు. పవన్ కళ్యాణ్ గారు పొత్తుకెళ్ళడానికి కారణం, పవన్ కళ్యాణ్ గారు పొత్తుకెళ్ళి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో పొత్తుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయలేక కాదు, సింగిల్గా నిలబడలేక కాదు, సింగిల్గా ఆయన గవర్నమెంట్ని ఇయ్యాలి కాకపోయినా రేపొద్దునైనా ఆయన కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేసి రాష్ట్రానికి సీఎం అయ్యే కట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర లేక కాదు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కాకపోయినా రేపైనా సీఎం అవుతారు, అయ్యే కట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024లో పొత్తుకెళ్ళడానికి కారణం దేనికోసం వెళ్ళారు? మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో, జగన్మోహన్ రెడ్డి కోర్టుల చేతుల్లో, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేతుల్లో, వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతుల్లో, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వ్యక్తులు చేతుల్లో ప్రజలు బలైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాల్ని, ఈ అక్రమాలని, ఈ యొక్క నికృష్టాన్ని తొందరగా అరికట్టాలంటే పొత్తే మార్గం అని చెప్పి పొత్తుకెళ్ళారు. ఆ విషయం తెలుసుకోండి. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారా? రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఇచ్చారా? ఒక మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారా? ఎవరైనా కనీసం వాళ్ళ హక్కుల కోసం మాట్లాడే స్వేచ్ఛని మీరు మీ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైనా మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మీరు గల్లీ నాయకులు కూడా, కనీసం పంచాయతీ నాయకులు కూడా మీరు రాష్ట్ర ఆ గ్రామ ప్రజల్ని కనీసం మీరు స్వేచ్ఛగా తిరగనివ్వలేదు. అందువల్ల ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీన్ని కొన్ని గాయాలకి ఇమీడియట్గా మెడిసిన్ ఇవ్వాలి. కొన్ని గాయాలు స్లో మెడిసిన్ వల్ల, దానివల్ల మనకు బాడీకి తగిలిన గాయాలు ఏవైనా కొన్ని ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది మన ప్రాణానికి ప్రమాదం. కొన్ని గాయాలకి, కొన్ని కంప్లైంట్స్కి స్లో పాయిజన్ వల్ల మెల్లమెల్లగా రికవర్ అవుతాయి. కానీ కొన్నాటికి 24 అవర్స్ వితిన్ సెకండ్స్లో, వితిన్ అవర్స్లో మనం దానికి ట్రీట్మెంట్ చేయకపోతే కనుక ప్రాణానికి ప్రమాదం. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది కనుక ఇమ్మీడియట్గా మెడిసిన్ ఇవ్వాలి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇమ్మీడియట్గా మన యొక్క మెడిసిన్ ఇచ్చి యొక్క వ్యాధిని మనం నివారించకపోతే రాష్ట్ర ప్రజలందరికీ హానికరము, రాష్ట్రానికి ప్రమాదం అనే ఉద్దేశంతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జతకట్టారు. అంతే తప్ప సింగిల్గా వెళ్ళి గెలవలేక కాదు, సింగిల్గా వెళ్ళి నగ్గలేక కాదు. ఇయ్యాల కాకపోయినా రేపొద్దునైనా కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థానంలో కూర్చుంటారు. మీ కళ్ళతోనే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నంత కాలం కూడా
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేయలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కార్యకర్తలైన నాయకులైన ఎవరైనా సరే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాలని తెలియపరుస్తున్నా. ఆ పవన్ కళ్యాణ్ గారు వెనకాల తండ్రి పేరు చెప్పుకోనో లేదా ఇంకోటి పేరు చెప్పుకోనో ఇంకోటి చేసుకోనో ఆయన అధికారంలోకి రాలేదు. స్వయం కృషితో సొంత కాళ్ళ మీద నిలబడి ఆయన వచ్చారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం. సీఎం అవుతేనే పవన్ కళ్యాణ్ సీఎం అవుతేనే నేను ప్రజలకు మేలు చేయగలను, నేను సీఎం అవుతేనే నేను ఇచ్చేయగలను అనే ఉద్దేశం ఆయనకి లేదు. ఆయన గవర్నమెంట్లో ఒక సభ్యుడిగా ఉండి ఆయన చేయవలసిన సేవని ఆయన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.